గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అమరావతి సచివాలయంలో 14వ ఎస్ఐపిబి సమావేశమైంది. వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. గత 13 సమావేశాల్లో 8.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. తాజా సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు ఆమోదించనున్నారు. 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2026లో ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం తెలిపారు. టాటా, జిందాల్, బిర్లా, అదాని, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యతను తీసుకోవాలని సూచించారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామన్నారు. 4,500 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను ₹3.70 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యుత్ రంగంలో చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయన్నారు సీఎం. విద్యుత్ రంగంతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయని వివరించారు. దావోస్ సదస్సుకు వెళ్లి ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేశామన్నారు. విదేశీ కంపెనీలను ఆకర్షించామని చంద్రబాబు తెలిపారు. గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారని తెలిపారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందన్నారు. ఆ కిక్ కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్, గవర్నెన్స్ లో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.